కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ డెలిగేషన్ జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. ఏదైతే క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళిత ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా దళితులకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో అదే విధంగా కల్పించాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాయొద్దని, సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో జైనిజంలో కానీ అలాగే సిక్కిజంలో కానీ బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారో అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో వేసినటువంటి 3 కమిషన్లు కూడా దీనికి అనుకూలంగానే నివేదికలు సమర్పించాయి. సో ఆ నివేదికలను కూడా కన్సిడర్ చేసి సో ఎలాంటి అన్యాయం జరగకుండా క్రిస్టియన్లో ఉన్నటువంటి దళితులకి న్యాయం చేయాలని, ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ అలాగే సోషల్గా కానీ అన్ని రంగాల్లో ఈ అన్టచబిలిటీస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ జెన్యూనిటీని గుర్తించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించే నివేదికలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే విధంగా రిపోర్ట్ ఇవ్వాలని ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళితులందరి పక్షాన ఈరోజు జస్టిస్ బాలకృష్ణ కమిషన్కి నివేదించడం జరిగింది. సో ఖచ్చితంగా దీని మీద అందరూ చైతన్యవంతులే, మిగిలిన వారు కూడా ఎవరైతే అన్ని పార్టీలు కలిసి వచ్చి నిజమైనటువంటి అర్హులకి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు కాపాడేందుకు నడుం బిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది కాబట్టి మార్చి 24, 2023న యునానిమస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి దళితులు ఎవరైతే క్రిస్టియానిటీని ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు కాపాడాలని యునానిమస్గా కేంద్ర ప్రభుత్వానికి నివేదికని సమర్పించడం జరిగింది అనేసి సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇన్ ద నట్షల్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అవర్ పార్టీ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని నేషనల్ కమిషన్ ఆన్ దళిత క్రిస్టియన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాలకృష్ణన్ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. దీనిలో దళిత క్రిస్టియన్స్ తరపున వాళ్ళని బీసీసీలో వేసి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి దళితులకి ఏదైతే బెనిఫిషియరీస్ ఉన్నాయో వీటన్నిటినీ కాలరాసే కుట్రల్ని ఖండిస్తూ బీసీసీగా మారినప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళని ఎస్సీ లిస్టులోనే ఉంచండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఈరోజుకి మిగతా రాజకీయ పార్టీలు ఏ స్టాండ్లు చెప్తున్నాయో మాకు తెలియట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్స్ని ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చర్చలను పడగొట్టండి విధ్వంసం వైపు నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి తన నియోజకవర్గం కావచ్చు, చూస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దళితుల్ని దళిత క్రిస్టియన్స్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దానికి మాకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. యాజ్ పర్ ఆర్టికల్ 14 and 15, 16 and 25 ఈ జీవించే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ, లేకపోతే స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. రాజ్యానికే ఒక మతం లేనప్పుడు ఏ మతంలోకి ఎవడైనా పోవచ్చు, ఏ మతాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకొక మతంలోకి వెళ్ళవచ్చు. కానీ దళితులు క్రిస్టియానిటీలోకి వెళితే, ఇందాక బాలకృష్ణన్ గారు మాతో ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. ఐఎమ్ సారీ టు సే దిస్, క్రిస్టియానిటీలో కులం లేదు కదా అంటున్నాడు. హూ సెడ్? అది ప్రపంచవ్యాప్తంగా ఉందంటున్నాడు. ఓ పెద్ద మనిషి విలాట్ తెలుసుకోమని అడుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఉండొచ్చేమో, దానిలో కులం లేకపోవచ్చు ఉండొచ్చేమో. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నట్టుగా కులం ఎక్కడా లేదు. అక్కడ జాతులు మాత్రమే ఉన్నాయి, బ్లాక్స్, వైట్స్, బ్లూస్ అండ్ రెడ్స్. బట్ దరిద్రం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా
ఇట్ మే బి ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. ఇండియన్ సాయిల్లో 2000 కులాలు ఉన్నాయి. ఐందవ నాగరాజు అన్నట్టుగా ఈ కులాలు ఒక్కొక్కరిని అంటరాని వారిగా, ఒక్కొక్కరిని ఈడు మనిషిగా ఉండటానికి లేదు, ముడ్డికి తాటేకు, మెడకి ముంత గోసెబెట్టుకొని తిరగాల్సినటువంటి సొసైటీలో ఉండి అక్కడి నుంచి ఎవాల్యుయేట్ అవుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం there is no religion for the state. When there is no religion for the state, whatever presidential order 1950 says, దానిలో పారాగ్రాఫ్ 3, దళితులు క్రిస్టియన్గా మారితే వీళ్ళకి రిజర్వేషన్ నుంచి తీసేయండి, కులం పోవటం లేదు. నువ్వు క్రిస్టియన్గా పో, ఇస్లాంలోకి వెళ్ళు, మధ్యగా వెళ్ళు, బుద్ధిస్ట్గా వెళ్ళు, బట్ క్యాస్ట్ ఈజ్ రిమైన్ అన్లెస్ అంటిల్ నువ్వు కులాన్ని నిర్మూలిస్తే తప్ప. నువ్వు మతాన్ని ఏమనకుండా మతాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయి కులాన్ని అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్. అంబేద్కర్ చెప్పాడు కుల నిర్మూలన ఈ దేశంలో జరగాలన్నాడు, దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ స్వేచ్ఛ లేనటువంటి మతంలో ఉండే కన్నా స్వేచ్ఛ ఉన్న మతంలోకి వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్ కట్టని చెప్తే దాన్ని సభ్య సమాజంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు, నాగార్జున గారు మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒక రెజల్యూషన్ ఏం చెప్తూ ఉందంటే, గురుమూర్తి గారు చెప్పినట్టుగా మార్చి 24, 2023 ఒక రెజల్యూషన్ అసెంబ్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకు పంపడం జరిగింది. వీ రిక్వెస్టెడ్ బాలకృష్ణన్ వెరీ క్లియర్లీ, మీకన్నా ముందు వచ్చినటువంటి కాకా కలేకర్ ఒక కమిషన్ ఉంది, దీని మీద వేశారు. అది రాసింది దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా ఉండాల్సిందని రాసింది. దానితో పాటు రంగనాథ మిశ్రా ఒక కమిషన్ వేశారు. ఆ రంగనాథ మిశ్రా కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దళితులు ఏరే మతంలో పోయినంత మాత్రాన కులం వాళ్ళకి పోవటం లేదు. దెర్ ఇస్ ఎ స్టిగ్మా ఆఫ్ క్యాస్ట్, దెర్ ఇస్ అన్టచబిలిటీ, స్టిల్ దే ఆర్ ప్రాక్టీసింగ్. నూకండ్ కారణ 2 కాస్ట్ల సిస్టమ్ ఉంది, దేవాలయాలకు రావటం లేదు. ఈరోజు మీరు ఏ కాలనీకైనా వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో 98% ద పీపుల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్ ప్రాక్టీస్ చేయడం తప్పని రాజ్యాంగం చెప్తే మేము మానేస్తాం. బట్ రాజ్యాంగం ఏమో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాజ్యానికి ఒక మతం లేదని చెప్తా ఉంటారు, దళితులు మాత్రం వేరే మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు అన్నీ కట్టని చెప్తారు. కారణం దళితులు మీ రాజకీయ పార్టీలకు ఓట్లేరని మీరు గ్రహించారు. మీరు దళితులు సరైన పద్ధతిలో వీళ్ళని విడగొట్టడం కోసం మీరు నేర్చుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ హెడెడ్ బై ది ఈశ్వరయ్య గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెడితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జగనన్న ఆదేశంగా వెళ్ళి మాట్లాడమన్నారు. దళిత క్రిస్టియన్ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దళిత క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాళ్ళది కావచ్చు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడైనా ఏమైనా చేస్తే మొత్తం మార్చేస్తామని చెప్పండి. బాలకృష్ణన్ కూడా అదే చెప్పిరండి. మేమందరం కూడా ఈరోజు దళిత క్రిస్టియన్స్కి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛ కానీ, మాట్లాడే హక్కుతో పాటు ప్రార్థన చేసుకునే హక్కు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రార్థన ఇంకొక దేవుడిని పూజించినంత మాత్రాన చాలామంది లోకల్ గాడెసెస్ ఉంటారు, మనకి పోచమ్మను పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, అనేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ ఎవరికి తెలియదు, అది నమ్మకం. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిలీజన్, ఇట్స్ ఓన్లీ ఎ బిలీఫ్. హిందూయిజం నాట్ ఎట్ ఆల్ ఏ బిలీఫ్. భగవద్గీత ప్రకారం ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఓన్లీ బిలీఫ్. బుద్ధిజం ఇట్స్ ఎ బిలీఫ్. సో ఒక నమ్మకాన్ని, ఒక వ్యక్తి స్వేచ్ఛని నువ్వు హరించే హక్కు నీకు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్లో దళితులు మీకు ఓట్లేయరని కూటమి అంతా కూడా మా మీద కన్నేసి దళితుల్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటే, దళితులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్న క్రమంలో ఈరోజు మేము కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు మాకు అర్థమవుతూ ఉంది, ఆయన రిపోర్టు దళిత క్రిస్టియన్స్కి వ్యతిరేకంగానే ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం మాకు కనబడింది. కాబట్టి మేము రిక్వెస్టెడ్, మా ప్రేయర్ని చాలా స్పష్టంగా చెప్పాం, రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి మీరు చేసినట్లయితే మీది ఫైనల్ కాదు. ఆఫ్టర్ ఆల్ యూఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్, బట్ పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేసే హక్కు మాకుంటుంది. పార్లమెంట్ని కదిలిస్తాం, పార్లమెంటే ఫైనల్ నిర్ణయం కాబట్టి పార్లమెంట్లో దీన్ని తేల్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. రేపు జగనన్న వచ్చిన తర్వాత దళిత క్రిస్టియన్స్కి అండగా నిలబడటం కోసం ఢిల్లీ, భారతదేశ నడిబొడ్డు నుంచి ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. దళిత క్రిస్టియన్లతో పాటు దళితులు ఐక్యంగా ఉండాలని, దళిత ఐక్యత, దళిత క్రిస్టియన్లకి దళితుల హక్కులన్నీ వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకున్నది. ఆ స్టాండ్ని అర్థం చేసుకోమని, మీకున్నటువంటి అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు, కానీ మేము అందరం కలిసి రాజ్యాంగ సూత్రాలకి బద్ధులమై మాత్రమే మనం పనిచేయాలి, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోమని విన్నవించాం, కోరాం. ఆ విషయాన్ని మీ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం, ప్రధానమంత్రికి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు బాలకృష్ణన్ కమిషన్ని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో కానీ దళిత క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు బాలకృష్ణ కమిషన్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దేశంలో 1955లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, కాలేకర్ కమిషన్. 1973లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, హైపవర్ కమిషన్. 2007లో ఒక కమిషన్ వేశారు, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్. ఏ కమిషన్ చూసినా దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలి. ఎస్సీగా పుట్టడం సామాజిక అసమానతలు ఎదురొడ్డి ఈ దేశంలో అనేకమైనటువంటి ఆటుపోటుకి ఎదురు బతుకుతున్న కుటుంబాలకు ఎక్కడ ఎస్సీ హోదా ఉండకూడదన్న ఆలోచనతో ఎవరు ఉండకూడదు. దళిత క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవత్వాన్ని తీసుకున్న ఏ విధంగా బౌద్ధిజానికి ఇస్తా ఉన్నారో, ఏ విధంగా సిక్కులకు ఇస్తా ఉన్నారో, ఆన్ పార్ విత్ వారిలాగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే భారతదేశంలో కానీ, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే దళిత క్రైస్తవుల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చర్చస్ ఉంటే కూడగొట్టమంటున్నారు. ఎక్కడ ఎవరన్నా చర్చకి వెళ్తే దళితులుగా పుట్టి అసమానతలు ఎక్కడా పోకపోయినా నువ్వు దళితులు కాదు, ఎస్సీ కాదని చెప్పే పరిస్థితికి వస్తూ ఉన్నారు. అందుకనే మానవత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా, దళిత సంక్షేమాన్ని కోరే నాయకుడిగా, దళిత క్రైస్తవుల సంక్షేమ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండి 2023 ఏప్రిల్ 24వ తారీఖున నిండు చట్టసభల్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలనే తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మ్యాగ్నానిమిటీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఎవరికి లేని ఆలోచన, ఆ మాటే, ఆ తీర్మానమే ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో దళితులకు, దళిత క్రైస్తవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఢిల్లీ నడిబొడ్డున వచ్చి కమిషనర్ కలిసాం. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎంపీగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన రాజకీయాలని ఎక్కడ చర్చ ఉంటే అక్కడ కూల్చేయమంటాడు. ఎక్కడ ఎవరైనా చర్చకి వెళ్తే మీ ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉంటే నువ్వు దళితులు కాదంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకనే డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మీ రిపోర్ట్ సబ్మిట్ చేసే బాలకృష్ణ సార్ని తప్పకుండా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలా. రాబోయే రోజుల్లో దళిత క్రైస్తవులకు, ఎస్సీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు వచ్చి మేమందరం కలవడం జరిగింది. మా నాయకుడు గురుమూర్తి గారి యొక్క నేతృత్వం, మా నాయకుడు బాబురావు గారి నేతృత్వంలో ఈరోజు కమిషనర్ కలిసాం. తప్పకుండా 600 జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దళితుల పక్షానే, దళిత క్రైస్తవుల పక్షానే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అది డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేజీ బాలకృష్ణన్ గారి కమిటీని కలవడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఒక కుట్ర జరుగుతుంది. కూటమి అనేటటువంటి కొన్ని పార్టీలు కలిసి కట్టినటువంటి ఒక కుంపటి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మధ్య కుంపట్లను రాజేస్తుంది.
డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ నుంచి అనుమతి లేని చర్చీలు కూల్చివేయవలసిందిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఒక జీవోని పాస్ చేస్తాడు. తర్వాత దాన్ని విరమించుకుంటాడు వ్యతిరేకత వచ్చిన తర్వాత. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి దళితులపై రోజు దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. లేనటువంటిది ఉన్నట్టుగా, ఉన్నటువంటిది లేనట్టుగా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రబుద్ధుడు నోటికి అద్దు అదుపు లేకుండా దళితులపై దాడి చేస్తున్నాడు. పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని ఎవరు మార్చగలుగుతారు? మార్చితే మారిపోయేటటువంటి మతాన్ని అడ్డం పెట్టుకొని జీవిత కాలం పుట్టుకతో వచ్చి చనిపోయినా కానీ వీడనటువంటి కులాన్ని మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దళితుల గొంతు కోసేటటువంటి కార్యక్రమం కాదా? గుడికి వెళ్లే స్వేచ్ఛ లేనటువంటి వారు ఆ రోజు వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి చర్చిలకో, బౌద్ధిజాన్నో, సిక్కిజాన్నో, జైన్ మతాన్నో అనుకరించినప్పుడు ఒక క్రిస్టియానిటీని మాత్రమే తీసుకుంటే కులం పోతుంది అనేటటువంటి ఈ వివక్ష కారణం ఏంటి? దళితులు ఎక్కువగా క్రిస్టియానిటీలో ఉన్నారు అనేటటువంటి కారణమే కదా ఈ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా కూటమికి వ్యతిరేకంగా పడతాయనేటటువంటి మీ భావనే కదా. ఇది తీవ్రమైనటువంటి చర్య. దళితుల్ని ప్రతిరోజు హింసించేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. ఈ ఎస్ఐఆర్లో ఇంటికెళ్ళేసి ఎంక్వైరీలు జరుగుతాయి. జరిగినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫోటోలను చూసో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసో మీ ఇష్టానుసారంగా మీరు మార్చేసే ఆలోచన చేస్తారు అనేటటువంటి భావన కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ దళితులకు అండగా నిలబడుతుంది. 2023లో ఏ విధంగా అయితే శాసనసభలో తీర్మానం చేశారో దళితులు ఎక్కడున్నా ఈ రోజుకి ఊరు బయటే ఉన్నారు. క్రిస్టియన్లుగా మారినంత మాత్రాన ఊరి మధ్యలోకి తీసుకురాలేదే. ఆ చర్చిల్లో వచ్చి ఓసీలతో కలిసి ఇవాళ ప్రార్థన చేసేటటువంటి పరిస్థితులు లేవే. గ్రామాల్లో వెలివేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజుకి ఉందే. సొసైటీలో వెలివేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. మరి ఏ విధంగా మారుతున్నారు? కావాలని గతంలో ఇచ్చినటువంటి 3 కమిషన్లు ఖచ్చితంగా దళిత క్రిస్టియన్లు దళితులుగానే ఎస్సీలుగానే ఉంచాలి, ఎస్సీ హోదా ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక కొత్త కమిషన్ ఏర్పాటు చేసి అది అపాయింట్ చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా రిపోర్ట్ ఇప్పించేటటువంటి ఒక పన్నాగం పన్నుతున్నారనేటటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక మాయ. ఎలక్షన్ల ముందు దళితుల ఇళ్ల దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని ఓట్లు అడుగుతాడు. ఇవాళ దళితుల గొంతు పట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది అత్యంత హేయం, అత్యంత దుర్మార్గం. దళితులకు అండగా వైఎస్ఆర్సీపీ జెండా ఉంటుంది. దళితులకి ఏ అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. రాబోయేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా దళిత క్రిస్టియన్లని ఎస్సీలుగానే పరిగణించే విధంగా కేంద్రం మెడలు వంచైనా చట్టం తెప్పించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని దళితులందరికీ మనవి చేసుకుంటూ చంద్రబాబు గారి కుట్రలని పసిగట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతుంటే గవర్నమెంట్లో పెద్దలుగా ఉన్నటువంటి వారు స్పందించరా? ముఖ్యమంత్రి స్పందించడా? దళితుల మీద జరిగేటటువంటి దాడిని ఖండించడా? ఆపడా? ఎందుకు దళితులు దూరమయ్యారు హిందుత్వానికి? ఆ స్వేచ్ఛ లేక స్వేచ్ఛను కల్పించండి. వారు స్వతహాగా మారేలాగా చేయండి. అంతే తప్ప ఈ రాజకీయాలలో దళితులని బలి చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఒక దళిత శాసనసభ్యుడిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దళితుల పక్షాన
నిలబడ్డందుకు వారికి పాదాభివందనాలు చేయాల. నిజంగా కూడా ఒక దళితుడు అన్నని రాజ్యసభకి ఆంధ్ర రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారి ఒక దళితుల్ని పంపించి గౌరవించినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతటి గొప్ప చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి దళితులు గమనించండి, ఈ దొంగల్ని మీరు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నుంచి నాయకులందరూ కూడా బాలకృష్ణన్ కమిషన్ కలవడం జరిగింది. ఇంతకుముందు నా ముందు పెద్దలంతా చెప్పారు ఏ విధంగా షెడ్యూల్ కులాల వారు, దళితులు క్రైస్తవ మతం ఆచరిస్తే వాళ్ళ షెడ్యూల్ కులాల కులము రద్దవుతుంది, రాజ్యాంగపరంగా వచ్చే హక్కులన్నీ కూడా హరించిపోతాయని చెప్తారు. మరి ఇదే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు అని చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు మీరు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలి, క్రైస్తవ మతంలోకి వెళ్ళకూడదని చెప్తుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు బౌద్ధిజం తీసుకోవచ్చు, జైనిజం తీసుకోవచ్చు, ఈ రెండు మతాలు తీసుకుంటే ఎస్సీగా పరిగణిస్తాం తప్ప మీరు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీగా పరిగణించడం అని చెప్తుంది. ఇదే రాజ్యాంగం, ఇదే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా వారి సామాజిక రాజకీయ పరిణామాల దృష్ట్యా ఒక కులానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ఉంటే ఒకరు బౌద్ధ మతం తీసుకుంటే ఇంకొకరు క్రైస్తవ మతం తీసుకుంటే ఇదే రాజ్యాంగం అంట, ఇదే ప్రభుత్వం అంట బౌద్ధ మతం తీసుకున్న వాడికి ఎస్సీ కేటగిరీ ఇస్తారంట, క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ కేటగిరీ ఇవ్వరంట. ఒకే వ్యక్తి, ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి నచ్చిన మతాలను అనుసరిస్తే మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఒకరికి ఎస్సీ ఉంటుంది, ఇంకొకరికి ఎస్సీ ఉండదు. దీన్ని క్వశ్చన్ చేయడం కోసమే ఈరోజు బాలకృష్ణ కమిషన్ కలవడానికి వచ్చాం. కమిషన్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఏ కమిషన్కి వెళ్ళినా సరే బాధితుల తరపున మేము ఉన్నాం కాబట్టి, ఎస్సీల తరపున మేము ఉన్నాం కాబట్టి అయ్యా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళని ఎస్సీలుగానే పరిగణించనని చెప్పి బాలకృష్ణ కమిషన్కి మొరపెడితే బాలకృష్ణ గారు చెప్తుంటారు అసలు క్రైస్తవ మతంలో క్యాస్ట్ ఎక్కడ ఉంది అంటారు, అసలు అంటరాని తనమే లేదంటారు, వెనకబాటు తనమే లేదని చెప్తున్నారు, డిస్క్రిమినేషన్ లేదే అని చెప్తున్నారు, సోషల్ ఎక్స్క్లూజన్ లేదనే చెప్తున్నారు. మరి ఇన్ని చెప్తుంటే మరి ఆయన్ని ఏమనాలి, ఒక ప్రీ స్ట్రక్చర్డ్ ఆప్షన్స్తో భాగంగా ఆయన వచ్చాడే తప్ప ప్రీ నోషన్తో మాట్లాడుతున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కరించాలని లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మొదట తీర్మానం చేస్తే ఆయన తనయుడు మా నాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఈ ఎవరైతే క్రైస్తవ మతం స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా ఎస్సీలుగానే పరిగణించమని చెప్పి ప్రభుత్వాన్ని శాసనసభ పక్షంగా కోరి తీర్మానం చేసింది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా మాట్లాడిందా? మేము ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి మేము తీర్మానాలు చేసి ఎవరైతే క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలని ఎస్సీ కేటగిరీగా ఉంచమని చెప్పి మేము తీర్మానం చేసి మా పార్టీ స్టాండ్ చెప్తే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత నేను పెద్ద మాదిగా చిన్న మాదిగా పెద్ద మాల అని చెప్పిన నాయకుడు ఈరోజు ఆలాసరణంగా యూటర్న్ తీసుకొని
ఆయన మాట చెప్పకుండా, ఆయన నోట్లోంచి మాట రాకుండా, ఆయన మిత్రపక్షాలైనా ఒక బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజును వదులుతాడు, మళ్ళీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వదులుతాడు. వీళ్ళిద్దరి చేత ఆటాడిస్తుంటాడు పైన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన స్టాండ్ చెప్పాలి. తనకున్న పలుకుబడితోటి ఈ రాష్ట్రంలోని దళితులందరికీ న్యాయం చేసే విధంగా ఆయన నడుం కట్టాలి. ఇప్పటికైనా సరే మీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్తో నేను ఏకీభవిస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు రాజకీయాలతోటి వైరుధ్యం వద్దు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పారో దళితులందరూ కూడా ఎస్సీ దాంట్లోకి వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారో, ఇప్పటికన్నా సరే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఏకీభవించి దళితులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు చూస్తున్నాను. అలా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాదు, మేము మా రూటే సపరేటు, మాదంతా యూటర్ను, ఎన్నికల ముందు ఒక మాట చెప్తాం, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తాం. మేము ఎన్నో హామీలు ఇచ్చాం, అన్ని హామీలు మర్చిపోయిన వాళ్ళమేమో. మా భావన ఏంటో, మా అభిప్రాయం ఏంటో రఘురామకృష్ణరాజు గారు చెప్పిస్తున్నాం, అదేవిధంగా జనసేన ద్వారా చెప్పిస్తున్నాం, పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పిస్తున్నాం అని చెప్తుంటే ప్రజలెవరూ కూడా గుడ్డిగా నీ మాటలు నమ్మరు. ఇటువంటి నాయకులు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటే ఒక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అలా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరినీ కూడా ఎప్పుడూ బర్తరాఫ్ చేసేవారు, సస్పెండ్ చేసేవారు. ఎందుకంటే నా స్టాండ్ ఇది, నా స్టాండ్ దళితులకు అన్యాయం జరిగితే నా పార్టీ ఊరుకోదు, నా పార్టీ జెండా దళితులని చెప్పి సగర్వంగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వస్తే మరి ఏమయ్యారయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇంతమంది దళిత మంత్రులు అని చెప్తారు, దళిత మంది ఎమ్మెల్యేలు అని చెప్తారు, మాట్లాడితే మిత్రపక్షం బీజేపీ ఇక్కడ ఉందని చెప్తారు. మరి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా మీకు? కమిషన్ ఇంకా ఒక 10 రోజుల్లో ముగిస్తుంది, ఇంకా 6 రోజుల్లో ముగిస్తుందంటే ఏమైపోయారయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు? ఏమైపోయారు జనసేన నాయకులు? ఏమైపోయారు బీజేపీ నాయకులు? దళితులుగా చలామణి, దళితుల పక్షం అని చెప్పుకునే ఈ 3 పార్టీలు ఇంతవరకు ఢిల్లీ ఎందుకు రాలేదు? ఇంతవరకు ఎందుకు ఢిల్లీలో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు? ఎందుకు దీని మీద పార్లమెంట్లో దళితులకు అనుకూలంగా చట్టం చేయాలని చెప్పి ప్రతిపాదన మీరు ఎందుకు తీసుకురాలేదని చెప్పి తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నాను. మీకు అన్ని విషయాల్లో వాటాలు పంచుకోవడంలో లేకపోతే డబ్బు సంపాదనలో సమయం ఉంటుంది తప్ప ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దళితులకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరో కూడా, ఏ 3 పార్టీలో ఏ ఒక్కరో కూడా ఢిల్లీ కనబడకుండా, ఆ బాలకృష్ణ కమిషన్కి వెళ్లకుండా ఢిల్లీ వచ్చి మీ వ్యాపారాల కోసం, మీ సంపాదన కోసం చూస్తున్నారా తప్ప మీకు ప్రజలకు మేలు చేయాలని, బాగు చేయాలని ఆలోచన కానీ ఆశ కానీ లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా, మీ స్టాండ్ చెప్పండి. ఈ కమిషన్ మీద, ఈ ఎస్సీ కేటగిరీ మీద, దళిత క్రిస్టియానిటీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టి పార్టీలన్నీ పక్కన పెడదాం, రాజకీయాలన్నీ పక్కన పెడదాం. సరే, ఎవరు ముందు ప్రపోజ్ చేసినా సరే, రాజశేఖర రెడ్డి గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, ఇది అందరిది కామన్ కాజ్ కాబట్టి మనంతా కలిసి అవసరమైతే మీతో పాటు అఖిలపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నడిపిస్తుంది. మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షంగా మీ ఈ 2 పార్టీలు 3 పార్టీలను తీసుకొచ్చి మొత్తం అన్ని పార్టీలను కూడా, ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా బాలకృష్ణ కమిషన్ మరొకసారి కలుద్దామని చెప్పి తెలుగుదేశం పార్టీకి సూచిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే రాజకీయాలు పక్కన పెట్టండి, మీ ఈగోలను పక్కన పెట్టండి, మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం, దళితుల కోసం, దళితులు జరుగుతున్న అన్యాయం కోసం చేయండి. ఈ రాష్ట్రంలో, దేశంలో 7 దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి వచ్చిన సమయాన్ని దయచేసి వృధా చేయొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరూ మాట్లాడారు. మేము కోరేది ఒకటే, ఎస్సీ హోదా రద్దు చేయాలని ఏదైతే ఆలోచన పెట్టుకున్నారో దళిత క్రిస్టియన్స్కి
ఆ యాక్ట్ ఎందుకు పనిచేస్తూ ఉందంటే పేదవాడు ఉన్నాడు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ రావాలి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలని చెప్పి ఇవాళ ఎస్సీ కేటగిరీ ఇస్తూ ఉన్నారు. కానీ దాన్ని పక్కకు పెట్టడానికి దళిత క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళని ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి బీజేపీలో ఉన్న ఎస్సీ నాయకులు కావచ్చు, టీడీపీలో ఉన్న ఎస్సీ నాయకులు కావచ్చు, జనసేనలో ఉన్న ఎస్సీ నాయకులు కావచ్చు. జనసేనలో ఉన్న ఎస్సీ నాయకులు పవన్ కళ్యాణ్ నిలదీయాల్సిన బాధ్యత ఉంది. టీడీపీలో ఉన్న వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుడిని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీలోనైతే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది. నేను అనేది ఏంటంటే ఈ దేశ సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లో ఇరుక్కుపోయి ఉంది. మీరు ఎస్సీ హోదా రద్దు చేద్దామని ఆలోచన చేసినప్పుడు ఈ దేశ సంపద అంతా కూడా వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆస్తులన్నీ కూడా కలగలుపులుగా తీసి మనుషుల వారీగా పంచండి. మనుషుల వారీగా పంచినప్పుడు ఖచ్చితంగా పేదరికం పోద్ది. ఒక వ్యక్తి దగ్గర లక్షల వేల కోట్ల రూపాయలు బ్లాక్ అయిపోకుండా మరి వాళ్ళ ఈ పరిస్థితులు రాకుండా ఉంటాయి. కానీ పేదరికం ఉండంగానే, మనిషి బతికుండగానే, ఆకలితో ఉండగానే వాడిని చంపేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా దళిత క్రిస్టియన్స్కి ఇది మరణ శాసనంగా మారబోతా ఉందని ఇందాకన్నా చెప్తున్నారు. వాస్తవం అదే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో చర్చీల పైన నోటీసులు ఇవ్వడం, అక్రమంగా కూల్చాలన్న ఆలోచన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, లోకేష్కి తెలియకుండా, పవన్ కళ్యాణ్కి తెలియకుండా జరిగిందంటారా? వాళ్ళ డైరెక్షన్ లేదంటారా తన వెనక? ఖచ్చితంగా దీని వెనక మరి వీళ్ళందరూ ఉన్నారు అన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది, రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పార్టీలను వదిలేసి వచ్చి బయట నుంచొని మరి క్రిస్టియన్స్ కోసం, దళిత క్రిస్టియన్స్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ తెలియదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేసినా అక్కడ మరి మాజీ ఎంపీగా, అలాగే ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఇవాళ చేస్తా ఉన్న రాజకీయ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అందులో ఉన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అందులో కాగా తగుదునమ్మా అని చెప్పి మరి మహానాడు ఒక సభ పెడితే అందులో దాదాపుగా 2000 సార్లు జగన్ గారు పేరు ఎత్తారే తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పలా. అందులో మరి అక్కడ దళిత హోమ్ మినిస్టర్గా ఉన్నామని నేను దళితులని చెప్పుకున్నామా ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు గారి విషయంలో సార్ మీరు చేస్తామన్న తప్పు, మీరు మాట్లాడొద్దని చెప్పి ఇప్పటివరకు ఒక నోరు మెదిపి ఒక మాట అంటానికి సాహసం చేయట్లా. అంటే మీరు పదవి అలంకరణ అనుకుంటా ఉన్నారు, పదవి కోసం పనిచేద్దాం అనుకుంటా ఉన్నారు. మాకు పదవి ఇచ్చారు కాబట్టి ఈ పదవిలో ఉండగా మేము ఏమి మాట్లాడినా చెల్లుద్ది కాబట్టి ఎవరు ఎక్కడ పోతే మాకెందుకు ఓట్లు వేశారు కదా, ఓట్లు వేసిన వాళ్ళు పోతే ఉంటే మాకు అని చెప్పి ఆ రకంగా తయారయ్యారు. కాబట్టి ఏది ఏమైనా ఖచ్చితంగా ఎస్సీ హోదా కంటిన్యూషన్ చేసి కల్పించే వరకు ఏ ఒక్క సమస్యనైనా సరే ఎదుర్కొని నిలబడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందువుని బాగా చూస్తారు, ఒక ముస్లింని బాగా చూస్తారు, ఒక క్రిస్టియన్ బాగా చూస్తారు. కానీ ఆయన అందరూ సమానం అంటా ఉంటే ఇక వీళ్ళు ఏకంగా అయితే మరి క్రిస్టియన్స్ ఓట్లు మాకు వద్దు అనే విధంగా, మాకు అవసరం లేదనే విధంగా, దళిత ఓట్లు మేము ఎప్పుడు అడిగాం, మాకు అవసరమే ఉంది, మాకు అవసరం లేదని మాట్లాడే స్థితికి వచ్చారంటే ఎక్కడున్నాం మనం? అప్పుడెప్పుడో ముంచగట్టారు, తాటాకు కట్టారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితిగా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు, క్రిస్టియన్ అనే వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కులాల కోసం, మతాల కోసం కాకుండా ఖచ్చితంగా జాతి ప్రయోజనాల కోసం, ఒక మనిషి ఘోష కోసం, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు పడే ఘోష మనందరం కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. వినిపించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో అందరూ సమాన హక్కులు కలిగి ఉంటారు. అంతేగాని మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు అంతకీ ఎస్సీ హోదా రద్దు చేయాలి, వీళ్ళందరూ మరి బాగా ఉన్నారని మీరు అనుకుంటే ఈ దేశంలోని సంపద అంతా కూడా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో సంపద అంతా కూడా అందరికి సమానంగా పంచండి, పేదరికం పోద్ది. అప్పుడు మీరు ఎస్సీ హోదా రద్దు చేయండి. ఒక వ్యక్తి దగ్గరే, కొంతమంది దగ్గరే మరి ల్యాండ్ ఇరుక్కుపోయి, డబ్బు ఇరుక్కుపోయి వేల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకెక్కడ పోద్ది పేదరికం? 1000 కోట్లు ఉన్నాడు 2000 కోట్లు, 2000 కోట్లు ఉన్నాడు 3000 కోట్లు. కానీ పేదవాడు మాత్రం పేదవాడుగానే మిగిలిపోయాడు. పేదవాడి గురించి మాట్లాడాడు, గొప్పవాడు అవుతా ఉన్నాడు, కానీ పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, టీడీపీలో ఉన్న దళిత నాయకులు
మరి అదేవిధంగా జనసేనలో ఉన్న దళిత నాయకులు, బీజేపీలో ఉన్న దళిత నాయకులు, మీరందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా మీరందరూ కూడా డెసిషన్ తీసుకొని అండగా ప్రభుత్వాన్ని, మరి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం కూడా మీ అందరికి వచ్చింది. ఇక్కడ